హనుమాన్ మూవీతో ఇండియా వైడ్ అటెన్షన్ క్రియేట్ చేశారు యంగ్ టాలెంట్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. క్రేజీ ఆఫర్స్ అనౌన్స్ చేసి సైలెంట్ అయిన ఈ డైరెక్టర్ నెక్స్ట్ హీరో ప్రభాస్ అనే న్యూస్ వైరల్ అవుతోంది. అయితే ప్రభాస్ తో ప్రశాంత్ వర్మ మూవీ ఎంతవరకు సాధ్యమంటున్నారు ఆడియన్స్. జాంబిరెడ్డి సినిమాతో ఆడియన్స్ కి డిఫరెంట్ హారర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఆ నెక్స్ట్ చేసిన హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా సక్సెస్ అందుకుని నేషనల్ వైడ్ అటెన్షన్ క్రియేట్ చేశారు. బాక్సాఫీస్ దగ్గర 350 కోట్ల రూపాయల కొల్లగొట్టిన ఈ సినిమా తర్వాత అటు బాలీవుడ్ లో రణ్వీర్ సింగ్ తో మూవీ, ఇటు నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞను హీరోగా ఇంట్రడ్యూస్ చేసే ఛాన్స్ అందుకుని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యారు ప్రశాంత్ వర్మ. ప్రశాంత్ వర్మ అనౌన్స్ చేసిన ఆ 2 బిగ్ ప్రాజెక్ట్స్ ప్రెజెంట్ సౌండ్ చేయడం లేదు. దాదాపుగా ఆ సినిమాలు ఆగిపోయాయనే ప్రచారం గట్టిగా జరుగుతోంది. దీంతో ప్రశాంత్ వర్మకు ఛాన్స్ ఇచ్చే హీరో ఎవరంటూ చర్చించుకుంటున్న టైంలో ప్రభాస్ తెరపైకి వచ్చారు. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తారనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రెజెంట్ ఫౌజీ, రాజాసాబ్ ను కంప్లీట్ చేసే పనిలో ఉన్న ప్రభాస్ ఇటలీలో వెకేషన్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ న్యూస్ పై క్లారిటీ రావాలంటే ప్రభాస్ నుంచే రావాలంటున్నారు రెబల్ స్టార్ ఫ్యాన్స్. ప్రెజెంట్ ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాకి సీక్వెల్ గా జై హనుమాన్ మూవీని తెరకెక్కిస్తున్నారు. రిషబ్ శెట్టి హనుమంతునిగా లీడ్ రోల్లో నటిస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా లైన్లో ఉండగానే మహాకాళి అనే మరో ప్రాజెక్టును అనౌన్స్ చేసిన ప్రశాంత్ వర్మ చావాలో ఔరంగజేబ్గా ఆడియన్స్ ను భయపెట్టిన అక్షయ్ ఖన్నాను ఓ కీ రోల్ కోసం ఫైనల్ చేశారు. ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్స్ అనౌన్స్మెంట్ అన్నీ అదుర్స్ అనిపిస్తున్నా అవి కంప్లీట్ అయ్యే వరకు డౌటే అంటున్నారు ఆడియన్స్.